మిక్సీ క్లీనింగ్ రే జస్ట్ ఒక బ్రష్ ఉంటే చాలండి మనకు. చూస్తున్నారా మా మిక్సీ ఎంత జస్ట్ పట్టిపోయిందో, ఎంత పాడైపోయిందో. మనము మిక్సీ ఆడేటప్పుడు మిక్సీ జార్ ఒకటే కడుగుతాము, గిన్నె ఒకటే కడుగుతాము. ఈ మిక్సీ అనేది వదిలేస్తుంటాము. మా మిక్సీ మేము మొన్నే పెయింటింగ్ వేయించాం కాబట్టి ఇంకా దుమ్ము ఎక్కువ పడిపోయి బాగా శుభ్రంగా పాడైపోయింది అనమాట. పాత సామాన్లలో ఉంటుంది చూడండి మిక్సీ, అలా ఉంది. ఇప్పుడు నేను క్లీనింగ్ చేస్తాను చూడండి. అమ్మ ఒక ఫోటో తీసే. మనకు మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ అనేది వెళ్ళకూడదు. వెళ్తే ఇంకా మనకు మిక్సీలో ఉన్న మిషన్ అనేది పాడైపోతుంది. చాలా జాగ్రత్తగా మనము పాడైపోయిన బ్రష్ ఉంటుంది కదా మనకు, ఆ పాడైపోయిన బ్రష్ తీసుకొని నేను శుభ్రం చేస్తున్నాను మిక్సీ. అసలు వాటర్ అనేది కొద్దిగా మనకు మిక్సీ లోపలికి వెళ్ళకూడదు. మిక్సీ ఇలాగా డ్రై కొద్దిగా సోప్ తీసుకొని ఒక బ్రష్తో మనము ఇలాగా శుభ్రం చేసుకోవాలా. అసలు వాటర్ అనేది నేను ఇక్కడ తీసుకోవడం లేదు. మళ్ళీ మీరు మిక్సీ తీసుకొని వాటర్ వేసి శుభ్రం చేసుకుంటే మిక్సీ జార్ పాడైపోతుంది. మిక్సీ అప్పుడప్పుడు మనం శుభ్రం చేసుకోవాల్సిందే కంపల్సరీగా. ఎందుకంటారా, మనము కంగారుగా చట్నీలు వేస్తుంటాం కదా, మనకు టైం ఉండదు. ఉదయం పూట పిల్లలు కాలేజీలు, స్కూళ్ళు, ఇలాగా కంగారు చేసే పనులు మనకి ఎలాగుంటాయంటే మొత్తము కొద్దిగా ఎగిరిపోవడము, తుల్లిపోవడము మిక్సీ జార్ పైన అలాగ అవుతుంటుంది కదండి. ఎంత టైం కాదు, కొద్దిగా శ్రమ పడితే చాలు మన మిక్సీ జార్ మనకు మళ్ళీ మనము కొత్తది కొన్నామా అన్నట్టు ఉంటుందండి. ఇప్పుడు నేను క్లీనింగ్ చేసి చూపిస్తాను మీకు. వాటర్ కూడా చూడండి మీరు, ఎక్కడైనా కానీ సరే నేను ఎక్కువ వాటర్ అనేది యూస్ చేయడం లేదు. మామూలుగా మరకలు వెళ్ళాలనేసి కొద్దిగా బ్రష్ అనేది వాటర్లో తడుపుతున్నాను అంతే. వాటర్ అయితే ఎక్కువ నేను తీసుకోవడం లేదు, ఎందుకంటే చిన్న ఇలాంటి రంధ్రాల్లో నుండి మనకు వాటర్ అనేది పడిపోద్ది. అందుకనేసి చాలా జాగ్రత్తగా నేను చేస్తున్నాను ఈ పని. ఎక్కడైనా బాగా ఆరిపోయిన చట్నీలు అవి ఉంటాయి కదా, కొద్దిగా బ్రష్తో ఇలాగా వాటర్తో ఇలా పొంగితే కనుక కొద్దిగా నానిన తర్వాత మనం బ్రష్ చేయాలి. ఇలాంటి చిన్న హోల్స్లలో కూడా మనకు ఈ బ్రష్ ద్వారా మనం శుభ్రం చేసుకోవచ్చు ఇలాగా పోమేసి. కాకపోతే చాలా జాగ్రత్తగా వాటర్ అనేది దిగకూడదు అండి మిక్సీ జార్ లోపలికి. ఈ మిక్సీ లోపలికి వాటర్ వెళ్ళిపోతే మిక్సీ పాడైపోద్ది. మరి ఎన్ని రోజుల నుండి మిక్సీ పాడైపోయిందో అనుకుంటున్నారేమో, దుమ్ముబడి కాదండి. ఇప్పుడు పెయింటింగ్ వేయించాం కాబట్టి మేము దీనిపైన ఏం కవర్ చేయలేదు, అందుకనేసి దీని మీద చాలా డస్ట్ పడిపోయింది. మామూలుగా అయితే చట్నీలు అయితే పడ్డాయి దీనిపైన, మరి పైనుండి దుమ్ము కూడా పడిపోయింది అన్నమాట. చూస్తున్నారు లోపల ఇంకా ఎంత దట్టిగా ఉందో, ఎంత బ్లాక్గా ఉందో. మరి ఎంతవరకు ఇది క్లీన్ అవుతుందో నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఒక మగ్గులో జస్ట్ కొద్ది వాటర్ తీసుకున్నాను, ఒక శుభ్రమైన క్లాత్ తీసుకున్నానండి. ఈ క్లాత్ ద్వారా మనము ఇలాగా వాటర్లో బాగా తడిపేసి బట్ట ఇలాగా మనము డ్రై చేసి, అంటే కొద్దిగా, అంటే ఎక్కువ వాటర్ ఉండకూడదు, మళ్ళీ పిండేయాలి మనం క్లాత్ని. చూస్తున్నారు కదా, చూడండి ఎంత శుభ్రంగా వస్తుందో. చూడండి కొద్దిగా తడిపల్లా బట్టని అలాగ తడిపేసి ఇలా శుభ్రంగా తుడిస్తే కనుక మనకు మిక్సీ క్లీన్ అవుతుంది. అసలు వాటర్ అనేది నేను ఎక్కువ తీసుకోవడం లేదు, అదే మీరు గమనించండి.
ఎక్కడైనా కానీ సరే చిన్న మరక గుడక లేకుండా శుభ్రం చేసి చూపిస్తాను నేను మీకు. ఒక్కసారి క్లీనింగ్కి మనకు ఈ విధంగా వచ్చింది. మనం ఇలాగే శుభ్రంగా 1-2 సార్లు క్లాత్ వాటర్లో తడిపేసి ఇలా తూడుతూ ఉండాలా. 1-2 సార్లు ఎక్కడైనా సరే చిన్న కన్నాలలో ఇలాంటి జైంట్లలో కూడా మనకు మట్టి ఉంటుంది కదా, ఇలా క్లాత్ తీసుకొని శుభ్రంగా ఇలాగా ఇలా మిక్సీ జార్ని ఇలా తిప్పేసి కొద్దిగా ఇలాగ అనాలి. అక్కడ కూడా ఏదైనా సరే డస్ట్ కానీ మట్టి కానీ ఉంటే కనుక బట్ట మాత్రం తడపాలా, గట్టిగా పిండాలి. ఎందుకంటారా వాటర్ అనేది ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఇందులో కూడా నేను కొద్దిగా లైట్గా అసలు ఇలాగ అన్ని వాటర్లో కొద్దిగా సోప్ తీసుకొని క్లీనింగ్ చేస్తున్నాను. ఎందుకంటే లోపల మనకు బాగా డ్రై అయిపోయి ఉందండి. మళ్ళీ చెప్తున్నాను, వాటర్ అయితే ఎక్కువ తీసుకోకూడదు. వాటర్ తీసుకుంటే మిక్సీ జార్ మనకు మిక్సీ పనిచేయదు. మరి జస్ట్ మనము కొద్దిగా తడిపిన క్లాత్తోనే మనము ఇలాగా చూడాలి. ఎందుకంటారా వాటర్ అనేది మనకు పడకూడదు, అందుకనేసి. మనకు ఇవి కొద్దిగా అవసరమేనండి. ఎందుకంటారా మన ఏల్ అనేది ఇందులో వెళ్ళడం లేదు. ఇది కూడా మనకు మంచి క్లీనింగ్ కావాలంటే దీనికి కాటన్ ఉంటుంది కదా, ఈ కాటన్ ద్వారా మనము ఈ పుల్లతో శుభ్రం చేసుకోవచ్చు. చూడండి ఇలాగా. ఇప్పుడు ఒకసారి క్లీనింగ్ అయిపోయింది. మరి ఫస్ట్ నేను తీసుకున్న వాటర్ కూడా ఎంత చండాలంగా అయిపోయిందో చూడండి. ఈ వాటర్ వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని మళ్ళీ ఒక్కసారి మనము లైట్గా తుడిచామనుకోండి, ఇప్పుడు తుడిచినట్టుగా కరెక్ట్గా అలాగే పొజిషన్లో తుడిస్తే ఇంకా మనకు క్లీనింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఇలాగా వాటర్లో ఇలాగా క్లాత్ని ఇలాగా ఎక్కువ వాటర్తోనే తీసుకొని బాగా ప్రెజర్ వేసి క్లాత్ డ్రై క్లాత్ లాగా తీసుకోవాలి. ఎక్కువ వాటర్ అస్సలు ఉండకూడదు. ఇలాగన్నా వాటర్ అనేది పడకూడదు అసలు. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ఇది రెండోసారి క్లీనింగ్ అండి. అంటే పొడి బట్ట తీసుకొని ఇలాగ అంటున్నా నేను, ఎక్కువ ఏం కష్టపడలేదు. ఒకసారి లోపల చూపించమ్మా. లోపల అంత బ్లాక్ ఉంది కదా స్టార్టింగ్లో. ఇప్పుడు మనం క్లీనింగ్ చేసిన తర్వాత ఏ మాత్రం వచ్చింది అనేది చూపించు ఒకసారి. చూడండి ఈ క్లీనింగ్ అయిపోయింది కదా, మనకి ఇంకా చివర్లో చూస్తున్నారా ఇది కూడా దట్టిగా ఉంది. చూస్తున్నారా బ్లాక్గా. దీనికి ఇంకా ఏం అవసరం లేదు. ఇలాగా ఇదే తడి బట్ట తీసుకొని ఇలాగంటే వైర్ అనేది ఏదైనా డస్ట్ ఉండగా సరే వచ్చేస్తుంది మనకు. ఇక్కడ నేను సోపు వాడలేదు, ఇక్కడ వాటర్ కూడా తీసుకోలేదు. జస్ట్ క్లాత్ ఒకటి తీసుకున్నాను. క్లాత్ కూడా కొద్దిగా వాటర్లో తడిపి డ్రై చేసి అంటే ప్రెజర్ వేసి బాగా పిండేసి ఆ క్లాత్ని తీసుకొని ఇలాగ వైర్ని కూడా శుభ్రం చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, అప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, చుట్టూ చూడండి ఒకసారి చూపిస్తాను. ఎక్కడైనా కానీ సరే మరక అనేది లేదు, నీట్గా వచ్చేసింది.
మరి ఎక్కువ వాటర్తో కూడా నేను కడగలేదు కదా, చూస్తున్నారు కదా, క్లీనింగ్ అయిపోయింది మన మిక్సీ. ఇప్పుడే మనం షాప్లో తెచ్చామా అన్నట్టుగా ఉంది, చూస్తున్నారండి. జస్ట్ బ్రష్ చిన్న కొద్దిగా సోప్ తీసుకున్నాను, ఎక్కువ కూడా తీసుకోలేదు నేను అసలు. అప్పుడు ఎలాగుందో ఇప్పుడు ఎలాగుందో చూడండి మీరే.